మాస్టర్స్ ఇప్పుడు మనకి ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు గురించి మనకు వివరించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్ సార్ అండ్ శోభా మేడం వస్తున్నారు. ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాము. అందరికీ నమస్కారం. ధ్యానం ఎవరెవరికి బాగా కుదరట్లేదో చేతులెత్తండి ఒకసారి. సరిగ్గా నాకు ధ్యానం కుదిరినట్టు అనిపిస్తలేదు. వావ్, నైస్, క్లాప్స్. ధ్యానం కుదరాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా ధ్యానం చెప్పాలి. పంచితే పెంచబడుతుంది పత్రిసార్ సూత్రం. ఎందుకంటే ఇది నాకు ప్రాక్టికల్గా అనుభవం అయింది. నాకు ఒక 2 years నుండి మౌనం ఉండాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండింది, మౌనంగా తక్కువ మాట్లాడాలని. కానీ ఎంత ప్రయత్నించినా ఎంత ధ్యానం కుదిరినా మౌనం కుదరట్లేదు. ఎందుకంటే నాది బిజినెస్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి నేనేం చేసినంటే రాము సార్తో పర్మిషన్ తీసుకొని ఆశ్రమంలో ఒక 3 days మౌన ధ్యాన శిక్షణ శిబిరాలను నేను ఏర్పాటు చేశాను. అంటే సార్తో పర్మిషన్ తీసుకున్నాను. సార్ ఇక్కడ మన ఆశ్రమంలో ఒక 3 days పౌర్ణమి ధ్యానాలు, 2 మౌన ధ్యాన శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేద్దామని పర్మిషన్ తీసుకొని సార్ పర్మిషన్ తీసుకొని నేను ఆర్గనైజ్ చేసి 2 నెలలు గత 2023 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో 2 నెలలు కంటిన్యూస్గా సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ను పిలిపించి 3 రోజుల 2 శిబిరాలను ఏర్పాటు చేసిన తర్వాత నా నోట్లోకి వెళ్ళి మాటలు తక్కువైపోయినాయి ఆటోమేటిక్గా. ఇకపోతే ధ్యానం విషయానికి వస్తే, ధ్యానం బాగా కుదరాలంటే ఫస్ట్ ధ్యానం చెప్పాలి. పత్రిసార్ చెప్పింది ఏంటంటే పంచితే పెంచబడుతుందని చెప్పాడు. సరే చూద్దాం దీని ప్రాక్టికల్స్ ఏముందని రాము సార్తో పర్మిషన్ తీసుకొని August 15th నుంచి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ తీసుకున్నా. సార్ నేను ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ తీసుకున్నా అంటే కొన్ని 2-3 టిప్స్ చెప్పిండు. కథం నేను డైరెక్ట్గా కొద్దిగా సిలబస్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు, నేనే దూసుకెళ్ళిన. ఎప్పుడైతే నేను 10-15 స్కూళ్ళల్లో ధ్యానం చెప్పడం స్టార్ట్ చేసినో అప్పటి నుంచి ధ్యానం ఇట్లా కళ్ళు మూసుకోగానే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నా. మనం అనుకుంటున్నాం ఏమంటే ధ్యానము చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళకి లాభము అని. ఓకే, బాగుంది. కానీ ఫస్ట్ మనం ఎప్పుడైతే నోట్లో నుంచి ధ్యానం 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 అని చెప్తూ ఉంటే ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. మన చెవులే దగ్గరి డిస్టెన్స్ మన నోరికి, ఆడియన్స్ అంతా తర్వాత. ఎవరైతే వింటున్నారో ధ్యానం గురించి అదంతా వేరు విషయం. మన చెవుల నుంచి, మన నోట్లో నుంచి వచ్చిన మాటలు ఫస్ట్ మన చెవులోకి వస్తున్నాయి. ప్రతి సెల్లో ధ్యానం 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 అని ప్రింట్ అయ్యి అంతకుముందున చెత్త అంతా వెళ్ళిపోతుంది. అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. ధ్యాన ప్రచారం వల్ల 2 లాభాలు, ఎదుటివారికి వాళ్ళకంటే ఎక్కువ మనకే. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ నేను 2 months నుంచి తీసుకున్నాను. దాదాపుగా 2 నెలల్లో దాదాపుగా 100 schools నేను ధ్యానాన్ని చెప్పాను. నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి. ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా ఏంటంటే ధ్యానం ప్రచారం చేయాలంటే ప్రతి ఒక్కరికి కోరుకుంది ధ్యానం తెలుసుకున్న రోజు నుంచే చెప్పాలని ఉంటుంది. కానీ దానికి చాలా కష్టపడాలి. మనం ఎవరెవరినో పిలవాలి, కుర్చీ లేపియాలి, తర్వాత ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలి, ఆర్గనైజర్సు, వాలంటీర్సు, తర్వాత ఇంకా ఒకరోజు సెషన్ గిన తీసుకుంటే తర్వాత దానికి ఫుడ్, ఎంతో మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్, లైటింగు, ప్లేస్ ఇవన్నీ చూడాలి. కానీ ప్లాట్ఫామ్ రెడీగా ఉంది. స్కూల్స్ ఎట్లా అంటే స్టూడెంట్స్ రెడీ ఉన్నారు, టీచర్స్ రెడీ ఉన్నారు, అక్కడ అంతా అకామిడేషన్ రెడీ ఉంది, సౌండ్ సిస్టమ్ రెడీ ఉంది, డిజిటల్ బోర్డులు. ఇవాళ రేపు తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ గురించి నాకు తెలియదు, తెలంగాణ స్టేట్లో ప్రతి స్కూల్లో డిజిటల్ బోర్డు ఉంది. ఎంత అద్భుతంగా పెద్ద పెద్ద డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఒక 20 నిమిషాలు మనము విజువలైజ్గా వాళ్ళకి వేసి చూయించి వాళ్ళకు ఆడిస్తూ పాడిస్తూ క్లాప్స్ కొట్టిస్తూ ధ్యానం చెప్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో. పోతే ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే ఎంత దూరం పోవాల్సిన వాళ్ళ ఇంటి పక్కల స్కూల్స్ ఎట్లాగూ ఉంటాయి. ఇంటి పక్కల స్కూల్స్లోనే మనం ధ్యాన ప్రచారం స్టార్ట్ చేద్దాం. అందరం కలిసి చేయాల్సిన ప్రాజెక్టు. పోతే పొద్దుగాల రాని వాళ్ళు ఉండొచ్చు, వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, పర్వాలే. పొద్దుగాల ఒక విషయం మనం చెప్పుకున్నాం ఏంటంటే, వరి పైరు నాటిన తర్వాత ఎరువు వేయాలా, కోసే ముందు ఎరువు వేయాలా? మనందరము కోతకు దగ్గర వచ్చిన వాళ్ళం. పిల్లలంటే నాటిన విత్తనాలు వాళ్ళకు ధ్యానము చెప్తే కనుక వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుందో ఆలోచన చేద్దాం. ఇంతమందికి చెప్పింది ఒక ఎత్తు, పిల్లలకు మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చెప్పింది ఒక ఎత్తు. ధ్యానం వాళ్ళకు కనుక మనం చెప్పగలిగితే, ఒక్క 5 మంది విద్యార్థులు కనుక మనం చెప్పగలిగితే వాళ్ళు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో.
5 మంది విద్యార్థులు గట్టిగా పట్టుకుంటే మనం అందరికి చెప్తాం. పొద్దుగాల మాస్టర్ ఒక ఆయన చెప్పిండు, ఇద్దరు 19 సంవత్సరాల వ్యక్తులు, ఒక వ్యక్తి ఏమో బార్డర్లో ఉండి పోరాడుతుండు, ఇంకొక అదే వయసు కలిగిన 19 సంవత్సరాల విద్యార్థి బాంబులు వేస్తుండు. మరి ఇద్దరు దాదాపు ఒకే వయసున్న వ్యక్తులే కదా. అంటే వాళ్ళు ఉంటున్న వాతావరణం, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళ జీవితాలు అలా తయారయ్యాయి. ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు ఈ విషయాన్ని మనకు చెప్పలే. ఎన్నో మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఇది ఇంతే అని శాస్త్రీయంగా వాళ్లకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, వాళ్ళ తాతలకు తెలియదు, వాళ్ళకు చెప్పలేకపోయారు. దాని గురించి వదిలేదాం మనకి ఇప్పుడు పత్రి సార్ వచ్చి చెప్పిండు మనకు శాస్త్రీయత, పిల్లలకు సైంటిఫిక్గా మొత్తం ఆ సైంటిఫిక్గా పూర్తిగా టీచ్ చేయడానికే రాము మాస్టర్ ఆశ్రమం, ధ్యాన ధర్మాశ్రమం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పూర్తిగా సిలబస్ రూపంగా ఇప్పుడు ఇక్కడ సంకల్ప శక్తి గురించి సార్ చెప్తుంటే ఇంత సైంటిఫిక్గా చెప్తుంది కదా. పిల్లలకు కూడా ఆల్ఫాబెట్స్, తర్వాత వర్డ్స్, తర్వాత సెంటెన్సెస్, తర్వాత లెసన్స్ అట్లా ఎట్లుంటుందో సైంటిఫిక్గా మనము రాము మాస్టర్ దగ్గర నుంచి ఇక ముందు అందుకోబోతున్నాం. ఇప్పుడు ఖాళీ ధ్యానం చెప్తాం, ధ్యానం తర్వాత సిలబస్ తయారు చేయడానికి సిద్ధంగా ఉండు. రేపు జనవరి 25 నుంచి స్కూల్స్లో యూకేజీ నుంచి PhD వరకు స్పిరిచువల్ సైన్స్ సైంటిఫిక్గా సిలబస్ రూపంగా రాము మాస్టర్, అర్చన మేడం, కోర్టి మొత్తం అందరు సిద్ధంగా ఉన్నారు. సిలబస్ వైజ్ చెప్పాలి. LKG, UKG, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ లాగా స్పిరిచువల్ సైన్స్ కూడా అదే రీతిలో సిలబస్. అది మనం తయారు చేసుకొని తీసుకుపోయి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ముందర పెట్టి మనం అప్రూవల్ తెచ్చుకుంటాం డైరెక్ట్గా. ఇక్కడ ఏమీ ముఖమాటం లేదు. అందరం కలిసి మనము స్పిరిచువల్ సైన్స్ను టీచ్ చేయడానికి సిద్ధంగా ఉన్న మాస్టర్స్మే ఇక్కడ మనం ఇప్పుడు పిరమిడ్గా మెడిటేషన్ చేస్తున్నాం. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ను మనం అద్భుతంగా తీసుకుందాం. తర్వాత నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నేను మీతో పాటు ఎక్కడికి రమ్మన్నా వచ్చి మీకు 1-2 అందరు చెప్పడానికి నేను వస్తాను. ఫస్ట్ ఇట్లా చెప్తే బాగుంటుంది అని చూపించడానికి మీ ప్రదేశాలకు మమ్మల్ని ఆహ్వానించండి. తర్వాత చక్కగా మనం అందరం కలిసి ధ్యాన విద్యార్థి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్దాం. ప్రతి స్కూల్లో స్పిరిచువల్ సైన్స్, పుస్తకాల బ్యాగ్లో స్పిరిచువల్ సైన్స్ 1 సంవత్సరం లోపల ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా చూస్తాం, అందరము చెప్తాం. గట్టిగా చెప్పట్లు ఒకసారి. మమ్మల్ని వెనకాల ఉండి ప్రోత్సహించిన రామ్ మాస్టర్కి ఒకసారి ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి? 60+ రిటైర్మెంట్ అయ్యి ఇంటి దగ్గర కూర్చుంటారు. వీళ్ళిద్దరు దంపతులు 60 తర్వాత ఏం చేయాలనుకున్నారంటే, వేదాల్లో ఏం చెప్పిండ్రు? గృహస్థాశ్రమం కదా. గృహస్థాశ్రమము తర్వాత వానప్రస్థాశ్రమం వస్తుంది. ఆ టైంలో ఇల్లు మొత్తాన్ని వదిలిపెట్టి బయటికి రావాలి. కానీ మనం అందరం ఇళ్ళల్లోనే ఉంటాం. వీళ్ళు కరెక్ట్ ఆ పని చేసిండండి. కరెక్ట్ ఆ పని చేశారు. ఆ టైంకి 2 కొడుకులు, కూతురు. ఒక కూతురు డాక్టరే, అల్లుడు CA, కొడుకు డాక్టరే, కోడలు డాక్టరే, పెద్ద కొడుకేమో పెద్ద బిజినెస్ మ్యాన్. ఇన్ని పెట్టుకొని అన్నీ పక్కన పెట్టేసి, అందరినీ పక్కన పెట్టి కడతాల్లో ఇక్కడే విల్లా తీసుకొని ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఉంటాం 3 సంవత్సరాల క్రితము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ ధ్యానాన్ని ఈడ నేర్చుకున్నారు, అందరూ విన్నారు. తర్వాత ఇంకా వినడం లేదు, చెప్పడమే. PSSM అంటే చెప్పడం అన్న సంగతి తెలుసుకొని ప్రతిరోజు 3-4 స్కూళ్ళు పరిగెడుతూనే ఉన్నారు అసలుకి కంటిన్యూస్గా. ఇక్కడ నుంచి నారాయణపేటకి వెళ్ళి, హైదరాబాద్ నుంచి నారాయణపేటకి వెళ్ళి స్కూల్ చెప్పొచ్చారు, కల్వకుర్తికి వెళ్ళి చెప్పొచ్చారు, నాగర్ కర్నూలుకి వెళ్ళి చెప్పొచ్చారు. ఈ ఏజ్లో పరిగెడుతూనే ఉన్నారు వాళ్ళు. సో ఎందుకు అని అంటే వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పాలి, ఇప్పటి వరకు నా కుటుంబం కోసం చక్కగా చేసుకున్నాము, మరి ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కూడా నా కుటుంబ వాసులే అని చెప్పి ఇద్దరూ పరిగెడుతున్నారు. మనం మార్నింగ్ చూసాం కదా, అన్ని స్కూళ్ళు వీళ్ళిద్దరు తిరిగారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళ నుంచి తయారైన వాళ్ళే. వీళ్ళు ధ్యానం చెప్పడం కాదు, స్కూల్స్లోకి వెళ్ళి ధ్యానం స్కూల్లో చెప్పడానికి కావాల్సిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ, టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చుకొని ధ్యాన విద్యార్థి ప్రాజెక్టును మొత్తం స్టేట్ అంతా తిరుగుతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం 2 మాస్టర్లకి. మేడం నుంచి 2 నిమిషాలు.
ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను 2002లో SSY చేశాను. అప్పుడు నాకు కొంచెం ధ్యాన పరిచయం అయింది. ఆ ధ్యాన పరిచయం అయింది కానీ నేను ఏం అనుకునేదంటే అప్పుడు అందులో ఫుడ్ గురించి దాని గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు. నేను ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యం కదా అని చెప్పి నేను ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. నేను చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నాను సార్ ఎట్లయితే నీ సంకల్పం చేసుకుంటారో అలానే ఉంటారన్నట్టు నేను ఎట్లయితే సంకల్పం చేసుకున్నానో ఆరోగ్యమే మహాభాగ్యం నేను అట్లనే ఉన్నాను. నేను ఇప్పటి వరకు ఏవీ లేవు, నాకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇక ఆరోగ్యంగా ఉన్నాను, ఇంకా ఏం చేయాలి ఇప్పుడు నేను అనేది ఉంది. కొంచెం ధ్యానం మీద మేము మా సార్ ఎప్పుడు కడతాలు కోదామని వచ్చినప్పుడు అప్పుడు ధ్యానం మీద ఫోకస్ పెట్టినాం. అంతకుముందు 2012 నుంచి కూడా ధ్యాన మహాచక్రాలకు వచ్చేవాళ్ళం పోయేవాళ్ళం, కానీ నేనైతే ధ్యానం మీద ఫోకస్ పెట్టలేదు. 2021 డిసెంబర్ కడతాలకు ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి నేను ధ్యానం మీద ఫోకస్ పెట్టాను. ఒక 2-3 నెలలు నేను చాలా ఘర్షణ పడ్డాను. అయినా నాకు తర్వాత ఏమైందంటే ఈ ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత అసలు నేను ఎందుకు ఘర్షణ పడుతున్నా, ఈ జ్ఞానాన్ని నేను ఎందుకు ఇంకా ముందు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నా కదా ఇక ముందుకు వెళ్ళాలి అని చెప్పి తెలుసుకొని దీన్ని తెలుసుకున్న తర్వాత స్కూళ్ళల్లో పిల్లలకి చెప్పాలి. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని దగ్గరలకు వెళ్ళి చెప్పాము. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ జిడ్డు వదలట్లేదు. ఎన్ని ఏరియల్ చేసినాం, టైడ్ వేసినా, ఏ సర్ఫులు ఏ వాడినా కూడా వాళ్ళలో ఉన్న జిడ్డు వదులుతలేదు. అరే ఇది అసలు పెద్దవాళ్ళకి కాదు, ఇది మనం చెప్పేది పిల్లల్లోకే ఫస్ట్ చెప్పాలి, పిల్లలకేస్తే బాగుంటుంది. ఈ అన్యాయం, అక్రమం, దగ, మోసం, ఈ ఆత్మహత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఫస్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్దాము, వాళ్ళకే చెప్పాలి అనుకున్నాము. అనుకున్న సందర్భంలో రాము మాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఆ సార్ విజన్ ఒకటే ఉంది, మాది ఒకటే ఉంది, ఇంకా వెళ్ళాలి మనం అని చెప్పి స్కూళ్ళల్లోకి వెళ్ళి చెప్తుంటే నాకు ఆ 3 సంవత్సరాలు చేసినా కూడా ధ్యానం కుదరలేదు. అసలు ఎంతసేపు కూర్చునేది 3 గంటలు 4 గంటలు కూర్చుంటే ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా ధ్యానం. కానీ ఎప్పుడైతే నాకు ధ్యానం కుదరాలి అనుకున్నా కానీ కుదరలే. ఎప్పుడైతే ఈ స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్తున్నానో నాకు ధ్యానం కుదరడం స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇది పత్రి సార్ ఎప్పుడైతే నువ్వు ఏదైతే ఇస్తావో అదే వస్తుంది అంటే నాకు ధ్యానం కావాలని ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పిన కాబట్టి నాకు ధ్యానం కుదురుతుంది. అప్పటి నుంచి నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు రాము మాస్టర్ గారికి కృతజ్ఞతలు, మీ అందరికీ విన్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒకసారి మా ఫోన్ నెంబర్లు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి, మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్లెక్సిబుల్గా టైం పెట్టుకొని మీరు ఎక్కడ స్కూల్స్కి పిలిచినా మేము వస్తాం, సిద్ధంగా ఉన్నాం. అంజయ్య నా పేరు. 9866096198. ఇంకొకసారి 9866096198. తర్వాత మా మిస్సెస్ ఫోన్ నెంబరు 9160023006 శోభారాణి. మీరు చెప్పండి, ఫస్ట్ మమ్మల్ని పిలవండి. ఒకసారి 2 స్కూల్స్లో మీరుంటే తర్వాత మీరు ఫాలో అప్ చేస్తారు, నెక్స్ట్ మీరు అందరూ చెప్తారు. మనం అందరం చెప్పాలి. ఎందుకంటే ధ్యాన జగత్కు ఏ 2-4 చెప్తే అయ్యే పని కాదు. ధ్యాన జగత్ అంటే మనం అందరం కలిసి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అన్ని పాఠశాలల్లో విద్యా వ్యవస్థలోకి తీసుకెళ్దాం. స్పిరిచువల్ సైన్స్ బుక్ కళ, మా కళ ఏంటంటే పుస్తకాల బ్యాగ్లో స్పిరిచువల్ సైన్స్ బుక్ ఇప్పటి నుంచి ఉంటుంది, LKG నుంచే. అదొక్కటి గొప్ప సంకల్పం మనం ఈ వేదిక ద్వారా చేసుకుందాం. ఒకసారి చెప్పండి, స్పిరిచువల్ సైన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.